కథ కాదు జీవితం. డాక్టర్ గారు, సార్, ఈ కుటుంబ విషయంలో నేను ఈ 20 రోజుల పాటుగా ఎంత వర్కౌట్ చేశా. ఇందులో చాలా పేజీలు రాసుకున్న వీళ్ళ గురించి. ఏది నిజం ఏది అబద్ధం అని అన్నీ తెలియాలి కదా కరెక్ట్గా. ఈ ప్రోగ్రాం చూస్తున్న మీ అందరికీ ఒక మాట మీకు గుర్తుకు తెస్తున్నా. 20 రోజుల కిందట ఇదే కుటుంబం మన బతుకు జట్టుగా బండికి వచ్చింది. ఎందుకు ఏడుస్తుంది? మా నాన్న మమ్మల్ని ఎప్పుడు చూడలేదు సార్. తన పేరు దస్తగిరి. తను బుజ్జమ్మనే ఈమెని పెళ్లి చేసుకున్నాడు. ఈ 5 బిడ్డలు వీళ్ళిద్దరికి పుట్టారు అని బుజ్జమ్మ ఉంటుంది. దస్తగిరి ఏమంటున్నా అంటే, నా భార్యతో నేను 2 బిడ్డల్ని కన్నా. ఇద్దరే నా పిల్లలు. దాంట్లో నాకు ఆమె గొడవ వచ్చింది. ఇక ఆమెతో నేను సంసారం చేయలేను. ఆమె వెళ్ళిపోయింది సార్. ఆమె ఎవరితో వెళ్ళింది? ఎవరితో వెళ్ళిందంటే నేను తాయినాన్ని కొట్టినానని వెళ్ళిపోయింది. అప్పుడు ఆమె నాకు ఎప్పుడు అనుమానంగా ఉంది. బయట తిరుగుతూ ఉంది. ఈ అమ్మాయి నాకు వద్దు అనుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సత్యమ్మ అని ఈమెను పెళ్లి చేసుకున్నాడు, లేదా స్నేహంగా కలిసి ఉంటున్నాడు. 2 బిడ్డల్ని కన్నాడు. బుజ్జమ్మ ఏం చెప్పిందంటే, ఏమండి నా భర్త నాకు కావాలి అని మన దగ్గరికి వచ్చింది. ఈ బిడ్డలను తీసుకొచ్చింది. నా భర్త నన్ను పట్టించుకున్నకపోయినా పర్లేదు సార్. పిల్లల కోసమన్నా పిల్లలు చూడాలి కదా సార్. దస్తగిరిని పిలిపించాం. దస్తగిరి ఏమంటాడంటే, ఏమండి ఆమెతో నేను ఎప్పుడు కాపురం చేశాను ఇంతకుముందు నాకు పుట్టడానికి. నేను 18 సంవత్సరాలు నేనే లేని ఎట్లా కొడతారు సార్? నాకు అర్థం కాదు. కోపంతో 5 నాకు పుట్టలేదు అన్నాడు. తర్వాత ఏం చెప్పాడంటే, ఓకే సార్ 3 మాత్రం నాకు పుట్టలే. ఈమె మాట్లాడింది, ఆమె మాట్లాడింది. ఫైనల్గా ఏంటంటే ఈ ఇద్దరు దస్తగిరి నువ్వు చెప్పింది ఏ ఇద్దరు? ఈ అబ్బాయిను వీళ్ళిద్దరు పెద్దోళ్ళు, వీళ్ళిద్దరు పుట్టారు. ఈ 3 పుట్టలేదు. దస్తగిరి ఏమన్నాడంటే, వీళ్ళిద్దరూ నాకు పుట్టారు, నేను అబద్ధం ఆడినాం, నేను కన్నాను కాబట్టి. కానీ ఈ బుడ్డోడు, ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఇప్పుడు విషజ్వరంతో బాధపడుతుంది, అయినా వచ్చింది. ఈ 3 మాత్రం నాకు పుట్ల. ఆ 3 నీకు పుట్ల. దస్తగిరి చెప్పింది నేను కొన్ని నమ్మాను. ఎందుకంటే వెళ్ళిపోయి ఎక్కడో ఉన్నవాడు ఎప్పుడో 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి వచ్చి ఆమెతో ఉన్నంత మాత్రాన పిల్లలు పుడతారా అని తను చెప్తే, దస్తగిరి బిడ్డల్ని కని ఇంత అబద్ధం ఆడే అవసరం లేదు కదా, కనపోతే మొత్తం నేను కనలేదంటాడు. నా నమ్మకంతో ముఖ్యం కాదుగా. అందుకని నేనేమన్నానంటే, ఈ 3 నాకు పుట్టలేదు కాబట్టి ఆ అమ్మాయిని వదిలేశారండి. ఎందుకంటే ఆ అమ్మాయి బయట చాలా తప్పులు చేసింది. అక్రమ సంబంధం పెట్టుకొని బిడ్డల్ని కంది. మరి అక్రమ సంబంధం పెట్టుకొని బిడ్డలు కన్నప్పుడు ఏ భర్త అయినా భార్యతో దూరంగా ఉండటానికే ట్రై చేస్తాడు. అలాగనుకొని తను దూరంగా ఉన్నాడు. ఈ అమ్మాయి అంటుందంటే, కాదండి ఆయనకే పుట్టారు. అది 3 నెలలకు ఒకసారి వచ్చాడు ఒప్పుకుంది, 6 నెలలకు ఒకసారి వచ్చాడు ఆయన ఒప్పుకుంది. ఆయన దసరికి పుట్టారు, తన భర్తకే పుట్టారు ఈ 3 కూడా అని చెప్తా ఉంది. ఎట్టమ్మా నీ మాటలు నమ్మాలి నేను? నీ మాటలు ఎందుకు నమ్మాలి? దస్తగిరి మాటలు ఎందుకు నేను నమ్మకూడదు? నేను అడిగా. మరి రక్త పరీక్ష చేపిస్తా, DNA టెస్ట్ చేపిస్తా. DNA టెస్ట్లో ఈ బిడ్డలు నీకు పుడితే దస్తగిరి నీ భర్త అవుతాడు, సత్యమ్మ బయటికి వెళ్ళిపోద్ది. కానీ నువ్వు తప్పు చేస్తే, నువ్వు అబద్ధం ఆడితే 5 బిడ్డలు తీసుకొని నువ్వు చెంపలు వేసుకొని బయటికి వెళ్ళిపోవాలి అని చెప్పా. చెప్తే ఏంటంటే ఈ అమ్మ ఒప్పుకుంది. మరి ఈ అమ్మాయికి DNA టెస్ట్ అంటే తెలియదో, రక్త పరీక్ష అంటే క్లియర్గా వస్తుంది తెలియదో, గుడికి ననేసిందో అదైతే నాకు తెలియదు. అందుకని నువ్వు చెప్పినట్టు అమ్మా నేను రక్త పరీక్ష చేయించా, ఈ 5 బిడ్డలు నా భర్తకి పుట్టారు అని నువ్వు చెప్పిన ప్రకారంగా ఓ డాక్టర్లని, ఎలాంటి డాక్టర్ ఎలాంటి హాస్పిటల్ అంటే ఇండియాలో 1 ఆఫ్ ద బెస్ట్ టెస్ట్ చేస్తారు.
అక్కడ 1 ఇంచి అటు ఇటు కూడా కాదు. వాళ్ళు చిన్న పొరపాటు చేస్తే ₹1 కోటి గిఫ్ట్ ఇస్తాం అని ఛాలెంజ్ చేసిన ఫేమస్ ఇన్స్టిట్యూట్ అది. ఆ డాక్టర్లతో టెస్ట్ చేయించాము. ఢిల్లీ పంపించారు. ఢిల్లీలో దగ్గరుండి పెద్ద పెద్ద వాళ్ళతో అంటే హై అఫిషియల్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ అక్కడ చేయించామండి. మేము ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకొని, ఎందుకంటే ఈ కాపురం గురించి అది దస్తగిరికి కూడా మేము న్యాయం చేయాలి, మీ తరఫున మీకు న్యాయం చేయాలి కాబట్టి మేమే రిస్క్ తీసుకొని ఆ డాక్టర్లతో ఆ రిపోర్ట్ తెప్పించాం. ఇప్పుడు DNA టెస్ట్ రిపోర్టు అంటే ఈ బిడ్డలు ఎవరికి పుట్టారు ఎవరికి పుట్టలేదు అని చెప్పే టెస్ట్ రిపోర్ట్ మనకు వచ్చింది. ఆ రిపోర్ట్ నేను తీసుకుంటా. డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు ప్లీజ్ కమ్, రండి. సార్ మీకు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఎవరు నిజమో ఎవరు అబద్ధమో తేలిపోతే తను వీలైతే తను సుఖంగా రెండో అమ్మాయితో వెళ్ళిపోతాడు, తప్పు చెప్తే తల దించుకొని బిడ్డతో వెళ్ళిపోతుంది. మాకు క్లియర్గా ఉన్నారు. రిపోర్ట్లు ఇవ్వండి సార్. ఒక్కొక్క చైల్డ్కి ఒక్కొక్క రిపోర్టు. 5 రిపోర్ట్స్ ఉన్నాయి టోటల్ 5. ఈ అబ్బాయి పేరు ఏంటమ్మా? సాగర్ సార్. సాగర్. ఇది సాగర్. బాబు ఈ రిపోర్ట్ నువ్వు పట్టుకో ఓపెన్ చేయ మాకు. ఈ అమ్మాయిదండి. ఈ అమ్మాయి పేరు ఏంటమ్మా? అనుష సార్. అనుష. అనుష. చెప్పండి గురుగారు. అనుష నువ్వు పట్టుకోమ్మా. ఇది రాజు అంటే ఎవరమ్మా? తమ్ముడు నువ్వు పట్టుకో. దయామణి. దయామణి నాన్న నువ్వు తీసుకో. నువ్వు పడుకో. ఈ అమ్మాయి మణిమంజరి. నాన్న ఇది నీది. డాక్టర్ గారండి చాలా థ్యాంక్స్. మీరు మాకు ఎంతో హెల్ప్ చేశారు. ఒక్క 5 minutes. ఏమన్నారు? ఇద్దరు పిల్లలే ఉన్నారు. ఇద్దరే పుట్టిర్రు అని చెప్పారు సార్. నాకైతే పెళ్లి చేసుకున్నప్పుడు ఇద్దరే ఉన్నారు. అంత తప్పంటూ ఆయన వెళ్ళలేదు. ఇద్దరే ఉన్నారు. వెళ్ళలేదని కన్ఫర్మ్. ఆయన వెళ్ళలేదు, నాకాన్నే ఉన్నాడు. ఏం సార్? అప్పుడు ఇద్దరే ఉన్నారు సార్. మా ఊరు అప్పుడు ఇద్దరే ఉన్నారు. మీరు కనుక్కోండి. ఇద్దరే ఉన్నారు. లేదు సార్, నలుగురు పిల్లలు. అదో వాళ్ళ అక్క వచ్చింది సార్. వాళ్ళ అక్క పిలిచండి సార్. ఎందుకు నాన్న మన కలమ రిపోర్ట్లు ఉన్నాయి అమ్మా. సార్ మీరు ఎట్ట చెప్తాంటే నేంట సార్ మీకు ఎదురు చెప్పండి సార్. అంటే ఆవిడ ఎంత ఖచ్చితంగా చెప్తోందంటే నీ భర్త వెళ్ళలేదు అని చెప్తోంది సార్. అంతే నమ్మింది కాబట్టి చెప్పింది. ఊరికే చెప్పదు కదా సత్యమ్మా. సత్యమ్మకి ఎందుకు నిందేస్తుంది? అందులో నిజం ఉందని నమ్మితేనే నిందేస్తుంది. ఊరికి నందు. సత్యమ్మ గారు ఏమన్నారంటే ఈ ఇద్దరు బిడ్డలు తర్వాత దస్తగిరి ఆమెతో గొడవైపోయి వద్దు అనుకొని సత్యమ్మ దగ్గరికి వచ్చాడు. వాళ్ళిద్దరు సహజీవనం చేశారు. ఇక్కడ బిడ్డలను కంటున్నాడు, ఇక్కడే ఉంటున్నాడు, ఆమె దగ్గరికి వెళ్ళలేదు. వెళ్ళినప్పుడు ఈ ముగ్గురు బిడ్డలు ఎలా పుడతారు అని ఎవరికైనా అనుమానం వస్తుంది. నాకైనా వచ్చింది, డాక్టర్ గారికి వస్తుంది, లాయర్ గారికి వస్తుంది, అలాగే ఆమె కూడా వచ్చింది. తప్పేం లేదు. రిపోర్ట్ మనం చూస్తాం కాబట్టి. భుజమ్మ
రిపోర్టు ఓపెన్ చేయక ముందు మరొకసారి అడుగుతున్నా, లేదు సార్. వినమ్మా చెప్పేది. తప్పు చేసి ఉంటే ఒప్పుకో, ఈ ముగ్గురు నాకు పుట్టలేదని ఒప్పుకో. తప్పు చేయకపోతే చేయలేదు సార్. నేను చేయలేదు. ఆ రిపోర్ట్ లో మీ బిడ్డలు కాదని తెలిస్తే నువ్వు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతా సార్. గ్యారెంటీకి వెళ్ళిపోతా. గ్యారెంటీగా. మళ్ళీ ఎప్పుడు కనపడను సార్. ఎవ్వరు కనపడను. ఎవ్వరు కనపడకూడదు. ఎవ్వరు కనపడను సార్. బయట కూడా అనకూడదు. ఎప్పుడు కనను సార్. ఏ రూపాయి ఆశించకూడదు. ఏం ఆశయాలు. రూపాయి కాదు కదా, ఆ మనిషి ముఖం కాదు కదా, వాళ్ళ సుఖం గురించి చూడను. వచ్చి చెంపలేసుకొని చెంపలేసుకుంటా సార్. దస్తగిరి కాడ దండం పెట్టి వాళ్ళ వెళ్ళాలి. కాళ్ళకి ఇద్దరు కాళ్ళకి మొక్కుతా సార్. నేను దండం పెట్టి వెళ్ళాలి. మొక్కుతా సార్. లైఫ్ లో కనపడకూడదు. ఆగు. మాట్లాడదు. నీ సంబంధం లేదు. అమ్మా నువ్వు బయటకు వెళ్ళి కూర్చో. మళ్ళీ నేను పిలుస్తా కూర్చో. అట్లా మాట్లాడదు. ఇది వాళ్ళ సమస్య. అవు సార్. ఏమండి, ఏమైనా తప్పని తెలిస్తే మీరే సారీ చెప్పి తీసుకెళ్ళిపోవాలి బిడ్డలతో సహా. చెప్పు నాన్న, చెప్పు నాన్న. పెట్టుకోనన్నా అతను అంతే కదా. కూర్చోడా. చెప్పు నాన్న. రిపోర్ట్లు ఏమొచ్చినావో వెళ్ళు, కానీ ఒకటి, పిల్లలకైతే న్యాయం చేస్తానని నేను ఒప్పుకున్నా. నా మనసులో చెప్పు నాన్న. న్యాయం చేస్తా, అంతేగాని అది ఏమున్నా కానీ నాకు సంబంధం లేదు. ఆ రోజు కూడా చెప్పిన, పిల్లలకైతే న్యాయం చేస్తా అని చెప్పిన. చెప్తా విను. నువ్వు గుర్తుపెట్టుకున్నానా, ఆమె ఒప్పుకుంది. నువ్వు ఈ బిడ్డలు నాకు పుట్టలేదు, ఇను పుట్టలేదు కాబట్టి వేరే వెళ్ళిపోయి వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకుంటున్నావు అని చెప్పావు. మాట్లాడకూడదు మీరు. అవునా? సత్యమ్మ చెప్పింది కరెక్టే. అమ్మా ఈ ముగ్గురు పుట్టలేదు కాబట్టి నువ్వు వెళ్ళిపోయి, నీ భార్య మంచిది కాబట్టి సత్యమ్మను నువ్వు పెళ్లి చేసుకున్నావు. ఏది, భార్య బతికుండగా భార్య విడాకులు ఇవ్వకుండా, భార్యకు విడాకులు కోర్టులో నీవు ఇవ్వాల. కోర్టుకెళ్ళి కోర్టులో నా భార్య మంచిది కాదండి నాకు విడాకులు ఇవ్వండి అని నువ్వు అడగల. ఊరుకోయి సార్. విన్నా చెప్పు, విను నన్ను, నా మాట విను. అన్నీ ఉంది కదా, నేను అడిగిన సమాధానం చెప్పు. నువ్వు కోర్టుకెళ్ళి ఈ అమ్మాయి నాకు వద్దండి అని కోర్టు జడ్జి గారి ముందు చెప్పావా? విడాకులు వచ్చినాయా? దానికి ఆన్సర్ చెప్పు. విడాకులు రాలేదు సార్. ఆపి. విడాకులు రానప్పుడు ఇను, ఆ పెళ్లి కాదు. ఇన్ కేసు పెళ్ళని మీరు చెప్పుకున్నా, ఇప్పుడు ఈ అమ్మాయి ఈ రిపోర్ట్లో ఉండే చూడు, ఈ రిపోర్ట్లో ఈ ముగ్గురు బిడ్డలు నీకు కాకపోతే చక్కగా నువ్వు సత్యమ్మ హ్యాపీగా వెళ్ళిపో. వీళ్ళ మొహం నువ్వు చూడక్కర్లా. కానీ రిపోర్ట్లో కనుక ఈ 5 నీ బిడ్డను వస్తే, ఆ అమ్మాయిని సెకండ్ వదిలేసి ఈ అమ్మాయితో ఉంటానని నువ్వు చెప్పావు. ఉండాలి. అది అవును, ఇదే అంతే. దండం పెడతా వాళ్ళకని చెప్పినావు కదా. ఇను ఒక మాట, అమ్మా ఈ రిపోర్ట్లో నువ్వు తప్పు అమ్మాయి అని తెలిస్తే వాడితో ఒకటైపోతారు, నువ్వు వెళ్ళిపో. ఈ రిపోర్ట్లో కరెక్ట్ అని తెలిస్తే ఆ అమ్మాయి వెళ్ళిపోద్ది, ఇతను 5కి నీకు క్షమాపణ చెప్పి నీతో ఉంటాడు. ఇది లెక్క. అర్థమైందా? దీన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం. వీళ్ళిద్దరు కదా నాన్న, నీకు పుట్టిన వాళ్ళు ఎవరెవరు? ఈ అమ్మాయి మేఘనా, రాజు. ఈరు రాజు రిపోర్ట్ అమ్మ కూర్చో. ముందు ఈ రాజు రిపోర్టు ఓపెన్ చేస్తున్నా. ఎందుకంటే దస్తగిరి ఏమన్నాడంటే, రాజు నాకు పుట్టాడు అని చెప్పేశాడు. ఈ రిపోర్టు డాక్టర్ గారు రిపోర్టు, ఫైనల్ రిపోర్టు ఏముంది చూడండి. ఎక్కడ ఒకసారి చదివి చూడండి. ఫైనల్గా ఏముంది, ఏంటి కంక్లూజన్. సార్ ఇది దస్తగిరి రాజు సార్. అంటే రాజు దస్తగిరి కొడుకా కాదా అనేటటువంటి దాంట్లో ఏంటంటే ఇక్కడ ఏమని ఉందంటే 99.99% అంటే 100కి 100% నువ్వే తండ్రి అని ఉంది. వచ్చి నువ్వు చెప్పింది కరెక్ట్. ఇది ఈ రిపోర్టు ప్రకారంగా నువ్వు చెప్పింది నిజం. ఈ అబ్బాయి
నీ కొడుకే. అమ్మా నువ్వు అమ్మా. ఇది ఆ అమ్మాయి కూతురు అవునా కాదా? మణిమంజరి 100% అతను కూతురే సార్. నువ్వు చెప్పింది కరెక్ట్. దస్తగిరి, ఈ అమ్మాయి మణిమంజరి కూడా నువ్వు చెప్పినట్టు నీ బిడ్డే. అర్థమైందా? ఇప్పుడు గురుగారు సాగర్ రిపోర్ట్ ఓపెన్ చేయండి. డాక్టర్ గారు, ఈ రిపోర్టు ప్రకారంగా ఇప్పుడు ఈ అబ్బాయి దస్తగిరి చెప్పినట్లుగా ఈ సాగరు నా బిడ్డ కాదు, ఎవరికో పుట్టాడని చెప్పాడు. ఇందులో ఏముంది ఒకసారి చెప్పండి. సాగర్ దస్తగిరి కొడుకే సార్. సాగరు ఏదైతే దస్తగిరి చెప్పాడో ఈ బిడ్డ నా బిడ్డ కాదు, ఎవడికో పుట్టాడు అని చెప్పాడో దస్తగిరి, ఈ స్టేజీ మీద 100% రిపోర్ట్ వచ్చింది. 100% ఈ సాగరు దస్తగిరి కొడుకు. ఇది రిపోర్ట్ దగ్గర పెట్టుకో, ఇది దగ్గర పెట్టుకో. నీ కొడుకుని వచ్చింది అమ్మాయి. అమ్మా ఈ బిడ్డ కొడుకుని వచ్చింది. అనుష రిపోర్ట్ చేయండి. డాక్టర్ గారు, ఈ అనుష ఈ అమ్మాయి కూడా నాకు పుట్టలేదు అని దస్తగిరి చెప్పాడు. రిపోర్ట్లో ఏముందో చెప్పండి. అనుష 100% దస్తగిరి కూతురే సార్. అనుష కూడా చూడండి, అందరూ రిపోర్ట్ చూడండి. అనుష కూడా దస్తగిరికి పుట్టిన బిడ్డే. ఇదే దస్తగిరి ఈ బిడ్డ కూడా నాకు పుట్టలేదు, ఎవరికో అక్రమ సంబంధంతో నా భార్య కన్నది అని చెప్పాడు. కాదు, పచ్చి అబద్ధం. దస్తగిరి చెప్పి నిజం కాదు, దస్తగిరి కన్న బిడ్డే అనుష అని వచ్చింది. ఇదిగో ఇది నీ రిపోర్ట్, లాస్ట్ రిపోర్ట్. డాక్టర్ ఇది 5వ బిడ్డ దయామణి, DNA రక్త పరీక్ష. ఈ అమ్మాయి కూడా నాకు పుట్టలేదు, నా భార్య ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకుంటే పుట్టిన బిడ్డ అని చెప్పాడు. అవునా కాదా మీరు చెప్పాలి డాక్టర్ గారు.
దయామణి కూడా దస్తగిరి కూతురేస్తుంది. కూర్చో 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 చెప్తున్నా. ఎప్పుడు పోయినావు ఎవరిని మోసం చేయాలనుకుంటున్నా నువ్వు? చెప్పిర్రు మరి ఏం నాకు నా జీవితం ఏం కావాలా? ఏం కావాలనుకుంటున్నావు? నువ్వు ఎప్పుడు చెప్పు నాకు ఫాస్ట్ ఫాస్ట్ నేను చెప్పిర్రు తాత ఎవరు నచ్చినా పెద్ద ఎన్ని పెళ్లి చేసుకున్నాను? ఎప్పుడు ఎవరి జీతం నాశనం చేయాలనుకున్నావు? నువ్వు నా జీతం నాశనం చేయాలనుకున్నావా? అవునా? పెద్ద దేవుడు చాలు. ఇప్పుడు నువ్వు ఎక్కువ మాట్లాడక ఇప్పుడే కొడతాను. రాజు ఇప్పుడు ఏమంటే ఇప్పుడు రిపోర్ట్ చెప్తా చెప్పు మీరు ఏంటికి వచ్చారు మెంటల్గా? ఫోన్ చేసి పెద్ద పెద్ద మాట్లాడతావా? అప్పుడు ఇన్నాళ్ళు అప్పలేదు, ఇప్పుడు కూడా అప్పలేదు అనుకున్నాపా. కూర్చో కూర్చోనండి కూర్చో. అవా అప్పుడు పోలీసులు పిలవండి. ఏం పర్లేదు తల్లి, ఇచ్చేదని క్లాత్ గా నేను తెచ్చేస్తా. కలి 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 కలికాలం కలికాలం విధి ఆడిన చెలగాటం ఈ కాలం. ఇంతలో జీవితం చేసనాయే కాకిలాగా. బాగుందనుకుంటా చిన్నమ్మని బాగుందనుకుంటా. నువ్వే అన్నావు కదా కొట్టలేదని. ఇద్దరే పుట్టారు, నాకు చెప్పినారు సార్. ఇద్దరే పుట్టినారు మరి. అడుగు అయిపోయిందిరా అయిపోయింది. వస్తే వచ్చేస్తుంది.
చేసినారనుకో ఏయ్ బాబు కాదు మమ్మడి బాండల్సుడు ముందరే నేను మాట్లాడాలి పిలిచారా పోలీసుల్ని? అర్జెంట్ పిలువు పోలీసుల్ని. ఇద్దరం పోతున్నా సార్. గాడికి వెళ్తావు, నేను చెప్తా ఉండు. ఇప్పుడు నువ్వు నోరెత్తొద్దిక, నోరెత్తొద్దు, ఆపు. అమ్మా నీ పేరేంటి? అయ్యమ్మ సార్. అయ్యమ్మ వీళ్ళ అక్కవు కదా నువ్వు. ఒక మాట చెప్తా విను. చెప్పింది విన్న తర్వాత నన్ను అడుగు చెప్తా. కూర్చోడు సార్ మీతో. నీ తమ్ముడు దస్తగిరి ఈ 5 బిడ్డలు నాకు పుట్ల, 2 పుట్టారు. ఈ 3 పుట్టలేదు అని మీ వాడు 20 రోజుల కిందట ఇక్కడికి వచ్చి పబ్లిక్గా కొన్ని లక్షల మంది చూస్తుండగా వీడు ఈ అమ్మాయి నాకు పుట్ల. నువ్వు ఏళ్ళలో ఎంతమంది కన్నావు, ఎంతమంది కన్నా చెప్పు ఒకసారి. సార్ నాకైతే 2 సార్ పిల్లలు. నీకు 2 పిల్లలు. వాళ్ళిద్దరు ఎవరెవరు? ఫస్ట్ బాబు సార్. ఆ 3 నీకు పుట్ల. ఎవరికో అక్రమ సంబంధంతో కన్నది అని చెప్పాడు. నేను చెప్తా. దాని తర్వాత నేను అన్నాను రక్త పరీక్ష చేపిద్దామా అంటే DNA టెస్ట్ చేపిద్దామా? చేపిద్దాం సార్ అన్నాడు. ఇక్కడే ఉండి నీతో DNA టెస్ట్ చేపిద్దాం. చేపియండి సార్. DNA టెస్ట్లో ఏమొస్తుందంటే ఎవడి బిడ్డ అయితే వాడి బిడ్డ వస్తుంది పేరు. అదే ఢిల్లీ పోయి చేపించుకొచ్చాం. ఇన్నాళ్ళు అందుకు టైం తీసుకున్నాం, కరెక్ట్గా చేపించుకొచ్చాం. ఏమనుకున్నామంటే ఈ బిడ్డలు ఎవరు నీకు పుట్టకపోయినా 5 బిడ్డలు తీసుకొని ఆమె వెళ్ళిపోవాల్సిందే అని చెప్పాం. ఈ 5 నీకే పుడితే ఈ అమ్మాయిని పంపించేసి నువ్వు ఈ పిల్లలతో భార్యతో ఉండాలి అని చెప్పాం. ఓకే అన్నాడు. ఇప్పుడు DNA టెస్ట్ చేపిస్తే రక్త పరీక్ష సరిగ్గా ఇగో ఈ 5 ఒక బిడ్డ, 2వ బిడ్డ, 3వ బిడ్డ, 4వ బిడ్డ, 5వ బిడ్డ. ఈ 5 బిడ్డలు దస్తగిరికే పుట్టారు, బుజ్జమ్మకి దస్తగిరికే పుట్టారని డాక్టర్లు రిపోర్ట్లో తేల్చారు ఢిల్లీ దాకా. ఇను అంటే నీ తమ్ముడు వెధవ పెళ్ళాని పబ్లిక్లో ముద్ర వేసి, అక్రమ సంబంధాన్ని ముద్ర వేసి ఈ అమ్మాయితో వెళ్ళి ఈ అమ్మాయితో కాపురం చేస్తూ పెళ్ళాన్ని ఊరంతా అందరి మధ్యలో చేసి ఈ బిడ్డలు మేము ఎవరికి పుట్టామో తెలియకుండా డైలీ ఏడుస్తుంటే మేము జాలితో రిపోర్ట్ చేస్తే 5 వీటి బిడ్డలకు తేలారు. తేలిన తర్వాత వీడిని ఏ భార్య అని ఎలా క్షమిస్తుంది? ఎన్నాళ్ళు ఏడ్చి ఉంటుంది. ఈ బిడ్డలు నేను పక్కనే పెట్టుకుంటున్నా, నా భర్తకి పుట్టలేదంట వీడి ఊరంతా చెప్తున్నాడు. ఈ అమ్మాయి ఊరంతా చెప్తుంది. ఈ అమ్మాయి చెప్పేస్తుంది ఈ 3 కాదు అని ఈ అమ్మాయి కూడా చెప్పేస్తుంది. ఇప్పుడు తేలింది. తేలితే ఏ భార్య ఏడవదమ్మా, ఏ పిల్లలు ఏడవరు. వీళ్ళిద్దరంతా నిందలేస్తే ఎలా క్షమిస్తారు? అక్కవి అంటే తల్లివి, నువ్వు చెప్పి ఏం చెప్తావు? 18 ఏళ్ళ పాప పెళ్లి చేసి 18 ఏళ్ళ ఆ పొద్దే మనకు భార్య భర్త అని ఉండాలా సార్. మనకు కొంచెం కాకుంటే కొంచెం అన్న ఉండాలి కదా సార్. పెళ్ళానికన్నా ఉండాలి కదా. పెళ్లి కార్డు తీసుకురా. అయ్యమ్మ సార్. ఇంత పబ్లిక్ లో డాక్టర్తో టెస్ట్ చేపిస్తే నీ తమ్ముడు ఎదవని తెలిసిన తర్వాత పెళ్ళాకుండాలా మొగుడుకున్నట్టు నీ తమ్ముడు మోసం చేసి ఈ అమ్మాయి పెళ్ళని అబద్ధాలాడి 2 బిడ్డలు కని వీడి ఎదవేశాలు వేశాడు. ఈ అమ్మాయి నిజాయితీగా ఉంది. నువ్వు వచ్చి వాడు చెప్పుతో కొట్టాల్సింది పోయి ఇంకా సంసారం చేసింది కాబట్టి బిడ్డలకు 5 కంది. 18 ఏళ్ళ అమ్మాయి పోయి అమ్మే బోలా నీ తమ్ముడు పారిపోయాడు. నోరు జాగ్రత్త పెట్టుకు మాట్లాడు. కాలు హాస్పిటల్ జరిగి కాలు ఇరిపోయింటే పెద్ద ఆసుపత్రిలో అన్నాడు సార్. మా నీ హాస్పిటల్ పండుగైతే ఈ పక్కన ఎంతకన్నాడు చెప్పు. చెప్తున్నావులే సార్, అది చెప్తున్నావు. వీడు దొంగ భార్యతో కాపురం చేసి తిరిగి బిడ్డల్లో పుట్టలేదట్టడా. ఇదే నీ మొగుడు నిన్నంటే నీకు బిడ్డలు ఎంతమంది ఉన్నారు? నాకు 3 బిడ్డలు. నీ బిడ్డలు నీకు పుట్టలేదంటే నీ మొగుడు ఏం చేస్తావు? నాకు పుట్టలేదు అన్నాడు నీ మొగుడు ఏం చేస్తావు? కోపం రాదా? ఆడ మంచి కోపమే ఉంటదిగా. అలాగే ఉంది. సమాధానం చెప్పు.
5 బిడ్డల్ని వీడే కన్నాడు. ఇప్పుడు ఆ భార్య బిడ్డలకి ఏం చేస్తాడు చెప్పు చెప్పు. నువ్వు ఆడ కూతురు కదా, ఆడుకుతున్నే ఈ ఆడపిల్లలు ఉన్నారు కదా. వీడు వేరే అమ్మాయిని భార్యకి అబద్ధాలు చెప్పి ఊరంతా మీకు డ్రామా ఆడి అది నాకే రావట్లే ఎవరితో తిరుగుతుందంటే మీరు నమ్మి ఒక ఆడదానివే ఆడది పబ్లిక్లో వచ్చి సీతలాగా అగ్ని పరీక్ష చేపించుకొని నేను నీతిమంతుడు చెప్పాలా? అంత గడ్డిపడిస్తారు ఒక ఆడదానికి. ఇదే నీ కూతురు ఇలా అంటావా? ఇటు తాపి కూర్చొని ఇలా అంటావా? ఇదే నీ కూతుర్ని అంటే ఊరుకుంటావా? ఎవరు వాడుకోరలేదు. మరి ఎందుకు ఊరుకోవాలా పిల్ల? ఇదిగో రిపోర్ట్లా చదువు. మాట్లాడిన గంటలో 10 సార్లు అని మా అమ్మని అని ఎవ్వతి వాడింటది. నువ్వేం చెప్తావు చెప్పు సమాధానం. ఆ పిల్ల ఇనుమ్మా, ఆ పిల్ల నేను పతివ్రతని సీత లాంటి పతివ్రతని ప్రూవ్ చేసుకుంది. అగ్ని ప్రవేశం చేసింది. 5 బిడ్డలు వీడికే పుట్టారని ప్రూవ్ చేసుకుంది పాపం. ఇంతకుముందు ఈ బిడ్డలు ఎవరికి పుట్టారో తెలియక ఆమెను బజారు తిప్పి అక్రమ ముందు పుట్టాడు నాకు పుట్టలేదు వీడంటే వీడికి వస్తే ఇది నిజమే వీడికే పుట్టారు రిపోర్ట్ రాగానే నువ్వు వీడిని చెప్పుతో కొట్టాల్సింది పోయి టాపిక్ ఎట్ట పెట్టుకుని మాడుతున్నావా? ఇదే నీ కూతురు ఇలాగే చేస్తావా? చేయర్లే, ఆడపిల్లలే అంతా ఒకటి. నాకు 3 బిడ్డలు ఉన్నారు. వీడేమంటావు? వీడిని నువ్వు నిజంగా తల్లి మనసు నీలో ఉంటే వీడికి ఎలా బుద్ధి చెప్తావు చెప్పు. ఏ బుద్ధి చెప్తాను సార్, తోలుకోపోతాడు, ఆడు తోలిపోతాడు, కాపురం చేపించుకుంటాడు, చేస్తాడు, 2 పెట్టుకుంటాడు. ఇద్దరు ఉంటాడు, 2 ఎట్ట ఉంటాడు? అంత మొగడు ఇడు. ఇద్దరు పెట్టాడు కాదు. 5 టెస్ట్ చేపించి ఒకవేళ ఈ బిడ్డలు వీడికి పుట్టలేదు అనుకో వదిలేసాడుగా. వదిలేసేవాడుగా. నేను చెప్తా ఇప్పుడు వీడికి పుట్టలేదని వచ్చింది అనుకో రిపోర్టు వదిలేసేవాడు కదా. ఎందుకు వదిలేస్తాడు అంటే పెళ్లి పాయమైంది కదా సార్. మరి ఎందుకు టెస్ట్ చేయించాడు? సత్యంగా వీటికి వచ్చి చెప్పించింది. ఎందుకు చెప్తాడు? వాడు నమ్మకం లేకేగా. నమ్మకం లేకే కదా. నమ్మకం లేక ఏం చేసినా నువ్వు టైం పాస్ కా సరదాగా జోక్గా నువ్వు టెస్ట్ చేయించుకుంటావా? నీ బిడ్డలు పుట్టలేదంటే టెస్ట్ చేయించుకుంటావా? చెప్పు, తప్పు కదా. నువ్వేడవ్వా ఏడ్చారు అంతా ఏడ్చకుండా ఎట్టుకుంటాం సార్. నిజంగా ఒక ఆడపిల్ల తల్లి అయితే ఏం చెప్తావు? న్యాయం చెప్పు. ఆ బిడ్డ నీ కూతురు అనుకో ఏం చెప్తావు చెప్పు. ఏం చెప్తావు సార్? అంటున్నావా సార్? రక్త పరీక్షలా వచ్చినారు అంటున్నావు కదా. కాదు అదిగో డాక్టర్లు చూడు, అదిగో డాక్టర్లు నువ్వు అట్ట తీసి తోలికెట్టడం కాదు. వీళ్ళ మేకలుగా గొర్రెగా తోలికెట్టడానికి పిల్లలు వాళ్ళకి ఆత్మాభిమానం ఉంది. ఈ విధవ కని నేను కనలేదని ఈ అమ్మాయికి చెప్పి ఈ అమ్మాయితో ఇద్దరు కని భార్యను పట్టుకొని పెట్టడా? ఎవరితో అంటాడా? అక్రమ సంబంధంతో బిడ్డను కన్నాడో చెప్తాడా? నీ కోపం అట్లా నీకు బాధ లేదు? ఇతను ఇక్కడే చెప్పాడు ఈ బిడ్డలు నాకే పుడితే ఈ బిడ్డల్ని నా భార్యను తీసుకెళ్తా, ఈ అమ్మాయిని వదిలేస్తానని చెప్పి. రిపోర్ట్లో గనక ఈ 5 నీ బిడ్డను వస్తే ఈ అమ్మాయితో ఉంటానని నువ్వు చెప్పావు. అవును. ఇదిగో డాక్టర్ గారు, లాయర్ గారు, హైకోర్టు లాయర్ గారు 5కి పెళ్ళానికి క్షమాపణ చెప్పి కాళ్ళు పట్టుకొని ఈ అమ్మాయిని బయటకు వెళ్ళగొడితే వీడు వెళ్తాడు, నా జైలుకి వెళ్తాడు. చెప్పని ఏం చెప్తాడు నిజాయితీ? నేను చెప్పేది ఈ అమ్మాయికి ఈ బిడ్డలు మీకు పుట్టకపోతే నువ్వు క్షమాపణ చెప్పి బయటికి వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను. మీ బిడ్డలు కాదని తెలిస్తే నువ్వు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతా సార్. తల్లి ఒప్పుకుందా? తల్లి ఇతను అలాగన్నాడు, నా బిడ్డలు కాదో అదే రుజువు అయితే నేను తీసుకెళ్ళిపోతా, దాన్ని వదిలేస్తా అన్నాడు. ఇంతకుముందు కూడా అన్నాడు. రిపోర్ట్లో గనక ఈ 5 నీ బిడ్డను వస్తే ఈ అమ్మాయితో ఉంటానని నువ్వు చెప్పావు. అవును. ఇప్పుడు ఆ మాట ఏమంటావు అనిపించు. ఈ అమ్మాయిలు మీ వాడు చెప్తాను. మగాళ్ళు చాలా మంది వెదవలు పిల్లలతో కాపురం చేస్తుంటారు, పిల్లలతో బిడ్డలు కంటుంటారు. ఏదో తగిలిందనుకో దాంతో తిరిగి అక్రమంతో పెట్టుకొని పెళ్ళాం మాత్రం మంచిది కాతిక. పెళ్ళాం మీద కోపం ఈ బిడ్డలు నా పుట్ల అలా అన్నాడు మీ వాడు. తప్పు చేశాడు, ఒప్పుకున్నాడా? ఒప్పుకోగలన్నాడు. ఇది నాకు పుట్టలే. అమ్మా, ఒక ఆడది 9 నెలలు మోసి బిడ్డల కంటే ఆ బిడ్డ మొగుడు నాకు పుట్టలేదంటే అసలు బతుకుంటుందా? నువ్వు బతుకుంటావా నీ మొగుడు నీ మాట అంటే? చెప్పు నాన్న. అమ్మా, నువ్వు తట్టుకుంటావా? న్యాయంగా మాట్లాడు, అక్కగా కాదు. ఇదే నీ భర్త నిన్ను ఈ బిడ్డలు నాకు పుట్టలేదంటే
నువ్వు బాధపడతావా ఏడవ్వా? ఇప్పుడు ఆ అమ్మాయి నీ చేతి పుర్రాలి కదా, ఎన్ని నిందలేసాడు మొన్న వచ్చి 20 రోజుల కిందట. నా పుట్ల చూస్తావా క్లిప్పింగ్ వేస్తారు ఉన్నాయి. ఆ పిల్ల పుట్టినప్పుడు, ఈ పిల్లడు పుట్టినప్పుడు నీ పిల్ల చెప్పే ఈ బిడ్డ నా బిడ్డగా చెప్పావా? చెప్పావా అట్లా? ఆమె చెప్పావు అప్పుడు ఈ బిడ్డ నా బిడ్డ పుట్టలేదని? అప్పుడే కాదు సార్, ఇద్దరు తర్వాత ఎప్పుడో చెప్పిన ఆమెకి. నేను ఒక్క రోజు రాగానే పిల్లలు పుడతారా అని అడిగిన. మాటమ్మా, నువ్వు ఏళ్ళలో ఎంతమంది కన్నావు, ఎంతమంది కన్నా చెప్పు ఒకసారి. సార్ నాకైతే ఇద్దరే సార్ పిల్లలు. నీకు 2 పిల్లలు, వాళ్ళిద్దరు ఎవరెవరు? ఫస్ట్ బాబు సార్. ఆ ముగ్గురు నీ పొట్ల. ఈ అమ్మాయి కూడా ఉంది. ఏమన్నాడు చివరికి? ప్రూవ్ చేయండి. నువ్వు 3 బిడ్డలు నాకు పుట్టలేదన్న గుర్తుపెట్టుకో. అందుకని ఏం చేద్దామంటే ఇక్కడే ఉండి నీతో DNA టెస్ట్ చేపిద్దాం. చేపియండి సార్. మాట చెప్తాను అన్న, ప్రూవ్ చేయండి. పోలీసులు వచ్చారా? అన్న నమస్కారం అన్న. అన్న కూర్చోండి అన్న, ప్లీజ్ కూర్చోండి అన్న. అన్న కూర్చోండి, అన్న కూర్చోండి. నమస్తే అన్న. అన్న అని చెప్తా. ఇక్కడ ఒక వెధవ ఉన్నాడు, దస్తగిరి అని ఒక వెధవ ఉన్నాడు ఇక్కడ. వీడా వెధవ